రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూడగానే సర్వసాధారణ జాతీయవాద ప్రజలందరిలో వచ్చినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? అక్కడ మొత్తం జనాభాలో దాదాపు 7% హిందూ మైనారిటీలు ఉన్నారు. హిందూ మైనారిటీలు ముఖ్యంగా ఖుల్నా, రాజ్షాహి, ఢాకా, చిటగాంగ్ ఇటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొంత మైమన్ సింగియా లేకపోతే మైమన్ సింగ్, కొంత సిల్హెట్ ఇటువంటి ప్రాంతాల్లో కూడాను హిందూ జనాభా ఉన్నారు. బెంగాలీ హిందువులతో పాటు ఖాసీ, గారో, జయంతియా, హజోంగ్ వంటి గిరిజన తెగలు ఉన్నాయి. అదేవిధంగా బౌద్ధ మతాన్ని పాటించే మైనారిటీ చక్మాలు ఉన్నారు. ఇవి కాకుండా బెంగాలీ మాట్లాడనటువంటి రకరకాల జోమి, మిజో ఇటువంటి తెగలు కూడా ఉన్నారు. ఈ మొత్తము మైనారిటీలందరూ కలిపి దాదాపు 9-10% ఉంటారు. ఈ 9-10% ఉన్నటువంటి మైనారిటీల పరిస్థితి ఏమిటి బంగ్లాదేశ్లో? అక్కడ మతం పేరిట వాళ్ళపైన అత్యాచారం జరిగితే ఏం చేయాలి? దీనిలో 2 విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. కొందరు అత్యావేశపరులు తక్షణం భారతదేశం యుద్ధం ప్రకటించాలి, యుద్ధం చేసేసి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక్కొక్క హిందువుని కాపాడి తీసుకురావాలి, భారతదేశానికి తీసుకుని రావాలి, వాళ్ళని కాపాడాలి అని చెప్పి అంటుంటారు. వాస్తవానికి ఇది వాస్తవ సమ్మతం కానట్టు ఉంది. ఎందుకంటే ఇది సాధ్యం కాదు. బంగ్లాదేశ్లో హిందూ జనాభా ఏదైతే ఉందో చిన్న చిన్న గ్రామాలలో, కుగ్రామాల్లో, వచ్చి వెళ్ళే దారి లేనటువంటి గ్రామాల్లో అక్కడ 5 కుటుంబాలు, ఇక్కడ 10 కుటుంబాలు, ఇక్కడ 20 కుటుంబాలు, ఇక్కడ ఒక గ్రామము, హిందూ గ్రామం, ఈ రకంగా ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్స్కే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశము యుద్ధం ప్రకటిస్తే ఎవరి మీద యుద్ధం ప్రకటించాలి? భారతదేశ సైన్యం గనక బంగ్లాదేశ్లోకి వెళ్ళినట్టయితే ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇండియాకి తీసుకుని రావాలా? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఈ రకంగా చేసినట్టయితే ఒక్కొక్క వ్యక్తిని కాపాడేందుకు ఎందరెందరు సైనికుల్ని మనము మోహరించాలి? ముఖ్యంగా పాకిస్తాన్తో ఉద్రిక్తతలుండి చైనా దగ్గర 2.5 లక్షల మంది సైనికులు చైనా సరిహద్దుల్లో మోహరించి ఉన్నటువంటి సమయంలో ఎంతమంది సైనికుల్ని మనము పంపించగలము, తీసుకుని రాగలము? హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ గ్రామ ప్రాంతాల్లో దిగగలుగుతాయా? అంటే వాస్తవ సమ్మతంగా ఒకసారి ఆలోచించాలి. అత్యాచారాలు జరుగుతున్నటువంటి మాట ఈ వాస్తవము, చాలా క్రౌర్యం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కానీ వాళ్ళను తీసుకుని రావాలంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. కొంచెము మనం గనక గతంలో వెళితే 1971 సమయంలో జనవరి, ఫిబ్రవరి ఈ ప్రాంతంలో ఇటువంటి దాడులే బంగ్లాదేశ్, యాయా ఖాన్, పాకిస్తాన్కి చెందినటువంటి యాయా ఖాన్, ఆయన సైనికాధికారి టిక్కా ఖాన్, వాళ్ళ పాకిస్తాన్ సైన్యము ఇవంతా వచ్చి బంగ్లాదేశ్ మీద దాడి చేశాయి. అప్పుడు అది తూర్పు పాకిస్తాన్. దాడి చేయగానే ఇందిరాగాంధీ పిలిపించి మనం తక్షణం బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటిద్దామని అంది. అప్పుడు మన సైనిక జనరల్ అయినటువంటి మానెక్షా ఏం చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. మానెక్షా అన్నారు, ఇప్పుడు మీరు యుద్ధం చేయమంటే మేము చేస్తాము, కానీ తప్పనిసరిగా ఓడిపోతామని మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇందిరాగాంధీకి ఇటువంటి జవాబులు నచ్చవు. ఆమెకి కోపం వచ్చింది. కోపం వస్తే తరువాత అయితే తమాయించుకుని తరువాత మానెక్షాని పిలిచి అడిగితే మానెక్షా ఆమెకి వివరించారు. ఈ సమయంలో బంగ్లాదేశ్లో ఉన్నన్ని నదులు బహుశా అంత చిన్న దేశంలో ఇన్ని నదులు బహుశా ఎక్కడ ఉండవు. నదులు, వాటి ఉపనదులు, కాలువలు ఇవన్నీ కలిపి ఈ సమయంలో ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వరదలుంటాయి. దాదాపు 60% భూభాగము వరదల ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ప్రాంతాలకు వెళ్ళడం కష్టం. ఒకవేళ మన సైన్యం వెళ్ళిన తర్వాత వరద ఉధృతి పెరిగినట్లయితే మళ్ళీ తిరిగి రాలేము, ముందుకు వెళ్ళలేము, జలదిగ్బంధనానికి గురవుతాము. అప్పుడు స్థానికంగా పడవలు ఇత్యాది ఉన్నటువంటి వాళ్ళు మనపైన దాడి చేస్తే మనం సిట్టింగ్ డక్స్ లాగా తప్పించుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన సైన్యాన్ని మనము కేవలము చావడానికి పంపాలి. కాబట్టి ఈ సమయంలో మనం వెళితే మనకి అపారమైన ప్రాణ నష్టం జరుగుతుంది, సైన్యం యొక్క సంపద నష్టం జరుగుతుంది, ఆయుధాలు నష్టపోతాము, మనము విజయం సాధించలేము అని చెప్పి మానెక్షా ఇందిరాగాంధీకి చెప్పారు. అప్పుడు ఇందిరాగాంధీ అడుగుతుంది, ఎప్పుడు యుద్ధం చేయాలి?
ఆమె చెప్తుంది డిసెంబర్ సమయంలో మనం యుద్ధం చేయాలి. ఎందుకు డిసెంబర్? అప్పుడు మాణిక్ షా ఆమెకి జవాబిస్తారు, డిసెంబర్ అయితే చైనాకి మనకి ఉన్న సరిహద్దుల్లో మంచు కప్పబడుతుంది కాబట్టి ఈ యుద్ధంలో పాలు పంచుకుని మనల్ని చికాకు పెట్టేందుకు చైనా ముందుకు రాలేదు. కాబట్టి చైనా నుంచి మనకి థ్రెట్ లేనటువంటి సమయంలో మనం సైన్యాన్ని మూవ్ చేయొచ్చును. బంగ్లాదేశ్లో వరదలు ఉండవు కాబట్టి ఆ సమతల ప్రదేశాన్ని మనము అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేసినట్లయితే మనం లక్ష్యము తక్షణము సాధిస్తామని చెప్పి ఆయన నెల రోజుల్లో అని చెప్పారు. నిజానికి బంగ్లాదేశ్ 14 రోజుల్లోనే విముక్తమైపోయింది. ఇప్పుడు కూడా మనము మన మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ఇప్పుడు ఇదంతా కూడా వరదల సమయము, బంగ్లాదేశ్ అంతా కూడాను వరదలు ఉన్నటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో మన సైన్యాన్ని పంపితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. రెండవది, ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కలిసి వాళ్లకు సూచననిచ్చి వాళ్ళను ఒక హెడ్ క్వార్టర్ ప్రాంతానికి రమ్మని అక్కడికి మన హెలికాప్టర్లు దిగాలన్నా ఈ పనంతా చేయడానికి రహస్యంగా మన ఏజెంట్లు వెళ్ళి చేయాలన్నా కూడాను ఒక నెల రోజులు పడుతుంది. కాబట్టి వీటన్నిటినీ మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఈ వరదల సమయంలో ఆపరేషన్లు సాధ్యమా? సాధ్యం కానట్టయితే మనం డిసెంబర్ ప్రాంతంలో ఏదన్నా చేయాలన్నట్టయితే అంతలోపల చేయవలసినటువంటి తయారీ ఏంటి? ఇవన్నీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్కి చెందినటువంటి ముస్లిం కార్యకర్తల్ని కూడా అత్యంత కిరాతకంగా చంపడం జరుగుతోంది. ముస్లింలను వదిలేసి కేవలం హిందువుల్ని మాత్రమే తీసుకుని రావడం, అది ఏ మేరకు మనకి బంగ్లాదేశ్తో దీర్ఘకాలిక సంబంధాల్ని అది ఏ మేరకు మేలవుతుంది? కాబట్టి పరిస్థితి స్టెబిలైజ్ అయ్యేంత వరకు భారత ప్రభుత్వము వేచి చూడాల్సినటువంటి ధోరణి తప్ప మరేమీ చేయలేదు. ఎందుకంటే ఈ సమయంలో యుద్ధం చేస్తే మనం ఓడిపోవడం ఖాయము. యుక్రెయిన్లోకి వెళ్ళినటువంటి రష్యా విజయం సాధించలేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కేవలం 300 కిలోమీటర్ల పొడవు, 25 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నటువంటి గాజా పట్టి, గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఆ గాజా స్ట్రిప్ మీద 20 సంవత్సరాలుగా టన్నుల కొద్దీ బాంబులను పేలుస్తున్నప్పటికీ, దాన్ని అష్టదిగ్బంధనం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి 24 లక్షల మంది ప్రజలని ఇజ్రాయిల్ లొంగదీసుకోలేకపోయింది. ప్రపంచంలోని అత్యద్భుత సైనిక శక్తి అయినటువంటి ఇజ్రాయెల్ ఇది చేయలేని పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఇటువంటి విషయాల్లో ఆలోచించి వ్యూహం పన్నవలసిన అవసరం ఉంది. బాధలు జరుగుతున్నప్పటికీ, బాధలు కలుగుతున్నప్పటికీ, అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజపు దుస్థితిని మనం చూస్తున్నప్పటికీ తక్షణము యాక్షన్ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి టెరెయిన్ కారణంగా, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కారణంగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కారణంగా. ఎందుకంటే హసీనా వాజెద్కి ఉన్న పేరే ఇండియా ఏజెంట్ అని. ఇప్పుడు ఇండియా గనక బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించినా, సైన్యాన్ని లోపలికి ప్రవేశించినా హసీనా వాజెద్ని ఇండియా ఏజెంట్ అన్నటువంటి ప్రచారం నిజమవుతుంది. కాబట్టి కొంత సమయం ఇచ్చి పరిస్థితి చక్కదిద్దిన తరువాత బంగ్లాదేశ్లో తన యొక్క మద్దతుదారులను ఆమె మళ్ళీ యాక్టివేట్ చేసేటటువంటి సమయము వచ్చిన తరువాత, ఈ వరదల పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణము పూర్తిగా తగ్గిన తరువాత సైన్యము ఆపరేషన్స్ నిర్వహించినా, లేకపోతే క్లాండస్టైన్ ఆపరేషన్స్ నిర్వహించినా, రకరకాల ఇతర ఆపరేషన్స్ నిర్వహించినా అవి ఫలిస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా సందర్భాల్లో సైన్యాన్ని పంపించేయాలి, యుద్ధం ప్రకటించేయాలి. బంగ్లాదేశ్ అనగా ఎంత దేశము, ఈ రకంగా యుక్రెయిన్ కూడా చిన్న దేశము, రష్యా ఈనాటికి విజయం సాధించలేదు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకుని ఆవేశం ఏదైతే ఉందో, ఆవేశము రావడము స్వాభావికమైనప్పటికీ ఆలోచనకు ఆవేశం కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి సమయం కూడా ఇది. ఇది అర్థం చేసుకోలేకపోయినట్టయితే దేశము యుద్ధం చేయండి, యుద్ధం చేయండి అని చెప్పి, ఎందుకంటే మీకు నాకు పోయేదేమీ లేదు కాబట్టి యుద్ధం చేయండి అని సైనికులు బందీలుగా చనిపోయేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు. ఇది దృష్టిలో ఉంచుకుని ఆవేశాలను అదుపు చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి బెంగాలీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షించేందుకు ఏమి చేయవచ్చు? నిధులు పంపవచ్చునా, లేకపోతే వాళ్ళ కోసం ఆన్లైన్ క్యాంపెయిన్స్ జరపవచ్చునా, లేకపోతే బంగ్లాదేశ్ యొక్క రాయబార కార్యాలయం ముందు ప్రదర్శనలు చేయవచ్చునా, దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయవచ్చునా? దీని గురించి ఆలోచించటము చాలా అవసరమని నాకు అనిపిస్తోంది. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.